మండలం సర్వేల్ గ్రామంలో నిర్మించిన పాఠశాల భవన సముదాయాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డికి గురుకుల పాఠశాల యాజమాన్యం పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గురుకుల పాఠశాలకు స్థలం ఇచ్చిన మధ్య నారాయణ రెడ్డి విగ్రహానికి, బిఆర్ అంబేద్కర్, వల్లభాయ్ పటేల్, అబ్దుల్ కలాం విగ్రహాలకు పూలమాలలు వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. బడి గుడితో సమానం. పాఠశాలలో ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు ఉండేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి చెప్పారు. బడి అంటే ఏంది? గుడి. అవునా కదా? గుడితో సమానమా కదా? అవునా కదా? బడి అంటే గుడితో సమానం. దేవాలయం మనకు జ్ఞానం. అందుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. అంటే తల్లిదండ్రులు కని పెంచి పెద్ద చేస్తే, గురువు ఉపాధ్యాయుడు జ్ఞానం ఇస్తే దాంతో మన జీవితం కొనసాగుతుంది. అందుకని మన జీవితం స్టార్ట్ అయ్యేది ఇక్కడ. వాళ్ళు కన్నవాళ్ళు. కానీ చదువుకున్న వ్యక్తికి ఒక డాక్టర్కు ఉన్నంత గౌరవం ఉండదు. డబ్బులున్నంత మాత్రాన సరిపోదు. దానగుణం ఉండాలి, దయాగుణం ఉండాలి, సమాజం కోసం కట్టుబడి ఉండాలి. ఈరోజు ఒక్క మాట దివీస్ సుధాకర్ గారిని అడిగితే చాలా రోజులు పడుతుంది ఫర్నిచర్ తేవాలంటే, గవర్నమెంట్ దగ్గర తరఫు నుంచి అంటే, అయ్యో ఇంత మంచి బిల్డింగ్ కట్టిండ్రు, ఇప్పటికే లేట్ అయిపోయింది. అందుకనే విద్యార్థులందరికీ కూడా నేను చెప్తున్నా, మీతో పాటు ఈ దేశ భవిష్యత్తు కూడా మీ చదువు. ఈ సమాజంలో సొసైటీకి ఫౌండేషన్ ఏదంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటేనే ఆ సమాజం, సొసైటీ బాగుంటుంది. ఆ మధ్య నారాయణ రెడ్డి మహానుభావుడు మన మధ్యన లేడు. ఎంత గొప్ప మనసు. ఆ రోజు ఆయన ఆలోచన చేసింది కాబట్టి ఈరోజు మనకి ఈ స్కూల్ ఉంది, మీరందరూ ఉన్నారు. మహాత్ముడు ఎక్కడున్నా సరే ఆత్మకు శాంతి కలవాలని నివాళులు అర్పిస్తున్నా. అటువంటి వ్యక్తులు ఉండబట్టే ఈ సమాజం ఇట్లుంది. కాబట్టి ఆయన కుటుంబ సభ్యులు చాలా మంది వచ్చారు ఇక్కడికి.